ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలను మీరు మీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని సెట్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో సంబంధించిన పార్ట్ 2 వీడియో చూద్దాం. ఫస్ట్ ఇందులో క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి విందాం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సపోజ్ మనం కొన్ని ఆర్టికల్స్ని సమ్ కాస్ట్తో కొన్నాం. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 6 ఆర్టికల్స్ని ఒక్కొక్క ఆర్టికల్ని 5 రూపీస్తో కొన్నాం. ఇప్పుడు ఆ కొన్న 6 ఆర్టికల్స్ని మనం ఏం చేసామంటే అందులో 5 ఆర్టికల్స్ని మనం ఒక్కొక్క దాన్ని 6 రూపీస్కి మనం సేల్ చేసాం. సో అప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఇదేంటి, మనం పర్చేజ్, ఇది కొన్నది, మనం ఇది అమ్మింది, సేల్ చేసాం. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని మనం సేమ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే సేమ్ చేయాలంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎల్సిఎం ఎంత, 6కి 5కి 30. సో ఇక్కడ 30 ఆర్టికల్స్ రావాలి, ఇక్కడ 30 ఆర్టికల్స్ రావాలి. సో ఇక్కడ 30 ఆర్టికల్స్ రావాలంటే ఏం చేస్తే వస్తుంది, 6ని ఇంటూ 5 చేయాలి. సో ఇక్కడ 30 రావాలంటే ఇంటూ 6 చేయాలి. సో ఇక్కడ ఇంటూ 5 చేసాం కదా, ఇటు పక్క కూడా 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 చేసాం కాబట్టి ఇటు కూడా 6తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇది 25 రూపీస్, ఇది 36 రూపీస్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వేసాం రెండిట్లో. అంటే ఇక్కడ ఈ 30 ఆర్టికల్స్ని మనం పర్చేజ్ చేసాం, 25 రూపీస్కి పర్చేజ్ చేసాం 30 ఆర్టికల్స్. మనం అదే 30 ఆర్టికల్స్ని మనం ఏం చేసాం, 36 రూపీస్కి అమ్మాము. సో అప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. అంటే 25 రూపీస్ కొంటే మనం వాటిని 36 రూపీస్కి అమ్మాము. సో అప్పుడు మన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 11, అదే 36 - 25, 11 బేస్. ఇక్కడ బేస్ ఏంటి, 25, దాంతో కంపేర్ చేస్తాను కాబట్టి. సో ఇంటూ 100% కాబట్టి మనకి ఎంత వస్తుంది, 44% మనకి ప్రాఫిట్ అని. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో వీటి మీద క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రవి బైస్ సమ్ టాఫీస్ at 2 for a rupee and sells them at 5 for a rupee. His loss percentage is, అంటే రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఏం చేశాడు, కొన్ని టాఫీస్ కొన్నాడు 2 for a rupee, 2 for rupee, అంటే ₹1కి 2 టాఫీలు కొన్నాడు. అండ్ సెల్స్ దెమ్ ఎట్, అంటే ₹1కి 2 టాఫీలు వచ్చేలా అలా కొన్ని కొన్నాడు. వాడు ఎన్ని కొన్నాడో తెలియదు మనకి, అంటే ₹1కి 2 కొన్నాడు అలా. అండ్ ఆ కొన్న వాటిని అన్నింటినీ ఏం చేశాడు, సెల్స్ దెమ్ ఎట్ 5 for a rupee, అంటే ₹1కి 5 అమ్మాడు. అంటే అప్పుడు లాసే కదా, వాడు కొన్నది ₹1కి 2 కొన్నాడు, వాడు ₹5కి 5గా అమ్మాడు అన్ని టోఫీస్ని. సో వాడికి లాసే కదా. సో ఆ లాస్ పర్సంటేజ్ ఎంత కొనుక్కోవాలి. సో ఇక్కడ టోఫీస్, ఇక్కడ రూపీస్ రాసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొన్నది కాస్ట్ ప్రైజ్ ఏంది, 2 టోఫీస్ని ₹1, అంటే ₹1కి 2 టోఫీస్ కొన్నాడు. తర్వాత వాడిని సేల్ చేశాడు, ఎంత, ₹1కి 5 సేల్ చేశాడు. సో ఇప్పుడు వాడికి ఎంత లాస్ అయిందో కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్, సేల్ చేసినవి సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు ఏం చేసాం, కాన్సెప్ట్ ఏంది, ఎప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్
ఈ ఐటమ్స్ సేమ్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టోఫీస్ని సేమ్ చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 5కి 10 అవుతుంది. సో ఇక్కడ ఈ 10 ఆర్టికల్స్ అవ్వాలంటే ఏం చేయాలి, దీన్ని టోఫీస్ అవ్వాలంటే 5తో మల్టిప్లై చేయాలి. సో ఇటు కూడా 5. సో ఇటు 2తో మల్టిప్లై చేసి 10 అవుతుంది. 5 2 0. సో ఇటు కూడా 2తో మల్టిప్లై చేయాలి. సో 5 1 5 ఇది 2 1 2. అంటే ఏంటి, వాడు 10 టోఫీస్ని 5 రూపీస్ కొన్నాడు. అంటే నథింగ్ బట్ 5 రూపాయలకి 10 టోఫీలు కొన్నాడని. తర్వాత వాడు ఏం చేశాడు, అదే 10 టోఫీస్ని వాడు 2 రూపాయలకి అమ్మాడు. వాడు లాసే కదా. సో లాస్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలి. సో అంటే వాడు 5 రూపాయలు అమ్మాల్సినవి వాడు 2 రూపాయలకి అమ్మాడు. సో వాడికి లాస్ పర్సంటేజ్ ఎంత అయింది. సో ఇక్కడ 5కి 2కి డిఫరెన్స్ ఎంత ఉన్నాడా, 3 ఉంది. సో పర్సంటేజ్ లాస్ ఈక్వల్ టు 5 - 2 బై ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నాం, బేస్ వాల్యూ 5 కదా ఇనీషియల్ వాల్యూ. సో 5 × 100 మనకి 60% లాస్ వచ్చింది వాడికి. అంతే కదా. 5 - 2 బై బేస్ వాల్యూ 5 × 100 చేస్తే మనకి 60% వాడికి లాస్ వచ్చిందని. నెక్స్ట్, a man purchased a certain number of toffees at 25 rupee and the same number at 20 rupee. He mixes them together and sells them at 45 for rupee. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని టోఫీస్ని వాడు డిఫరెంట్ అమౌంట్స్లో కొన్నాడు. తర్వాత వాటిని డిఫరెంట్ అమౌంట్తో అమ్మాడు. రెండింటిని ఒకే అమౌంట్తో అమ్మాడు. అంటే కొన్నది ఏంది, ఒక రూపాయికి 25 ఆర్టికల్స్ ఒక చోట కొన్నాడు. ఇంకో చోట ఏంది, రూపాయికి 20 ఆర్టికల్స్ కొన్నాడు. సో కొన్న అన్నిటి ఆర్టికల్స్ని మిక్స్ చేసి తర్వాత వాడు ఏం చేశాడు, 2 రూపాయలకి 45 ఐటమ్స్ అలా అమ్మాడు. సో ఇప్పుడు వాడికి గెయిన్ అయిద్దా లాస్ అయిద్దా పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో వాట్ డస్ హీ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్, నథింగ్ బట్ హోల్ ట్రాన్సాక్షన్లో. క్వశ్చన్ గివెన్ డేటా, వాడేంటి ఫస్ట్ కొంటున్నది టోఫీస్ ఇవి ఇక్కడ రూపీస్. ఫస్ట్ వాడు 25 టోఫీస్ 25 రూపీస్ ఎట్ ఏ రూపీ, అంటే ఒక రూపాయికి 25 టోఫీస్ కొన్నాడు. అలాగే ఇంకో చోట 1 రూపాయికి 20 టోఫీసే కొన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ రెండు నథింగ్ బట్ ఈ రెండు కాస్ట్ ప్రైజ్లే. అంటే కొన్నాడు, ఈ రెండు కొన్నాడు, అమ్మింది ఏంటంటే ఇంకో రేటుతో అమ్మాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే నెంబర్ ఆఫ్ టోఫీస్ని కామన్ చేయాలి. ఎప్పుడు ఇలా క్వశ్చన్ అడిగితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కామన్ చేస్తే మనకి అప్పుడు చేస్తే అలా మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఈ 25కి 20కి ఎల్సిఎం తీయాలి. సో ఎల్సిఎంకి సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నారు అండి. 25కి 20 దేంతో డివైడ్ అవుతుంది, 5 5 5 4 సార్. సో ఇప్పుడు ఈ 5 × 4 కానీ 25 × 4 కానీ చేస్తే అదే ఎల్సిఎం మనకి ఈక్వల్ టు, మనం చేయడానికి సింపుల్ ఉంది కదా, 5 2 10 100. సో ఇలా 25 × 4 చేసిన 100 వస్తుంది. సో ఎల్సిఎం ఇక్కడ మనకి 100. సో 100 టోఫీస్ చేయాలి రెండు. ఇక్కడ 100 అవ్వాలంటే ఏం చేస్తుంది, దీన్ని ఇది 4తో మల్టిప్లై చేయాలి, ఇది 5తో మల్టిప్లై చేయాలి. ఇటు 4 చేసాం కాబట్టి ఇటు కూడా 4 చేయాలి, ఇటు 5 చేయాలి. సో ఇది 4 ఇది 5. అంటే వాడు ఫస్ట్ 100 రూపీస్కి అంటే 100 టోఫీస్ 4 రూపీస్ కొన్నాడు. తర్వాత 5 రూపీస్కి ఇంకో 100 టోఫీస్ కొన్నాడు అని దీని మీనింగ్. తర్వాత వీడు ఏం చేశాడు, ఈ రెండు మిక్స్ చేశాడు. మిక్స్ చేసి 2 రూపీస్ అంటే 2 రూపాయలకి 45 టోఫీస్ అలా అమ్మాడు. సో అంటే ఇప్పుడు ఏం చేశాడు వాడు, ఈ 100 ఎంత అవుతుంది, 100 + 100 అంటే ఇక్కడ 100 ఫస్ట్ అంటే 4 రూపీస్కి 25 100 కొన్నాడు కదా. ఇంకో 5 ఇక్కడ 5 రూపీస్కి ఇంకో 100 కొన్నాడు. సో టోటల్ 200. ఈ
ఈ 200 వాడు ఏం చేశాడు, ఎలా అన్నాడు, 200 ఈ 5 + 4 ఎంత, ఇది 9, అంటే టోటల్ 9 రూపీస్కి కొన్నాడు అని ఇక్కడ, కొన్నాడు. తర్వాత ఒక క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఈ మిక్సెస్ దెమ్ టుగెదర్, అంటే మిక్స్ చేసాడు, ఇలా కలిపాం కదా టుగెదర్, అండ్ సెల్స్ దెమ్ ఎట్ 45 ఫర్ 2 రూపీ, అంటే 2 రూపాయలకి 45, అంటే 2 రూపాయలకి 45 ఐటమ్స్ అమ్మాడు అలా. సో అప్పుడు వాడికి ప్రాఫిట్ కానీ లాస్ అయిందో అది పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇది ఆర్టికల్స్, ఈ టోఫీస్ కదా, ఈ టోఫీస్ ఈ రూపీస్ ఎంత. సో ఇక్కడ టోఫీస్ సేమ్గా లేవు కాబట్టి మన నెంబర్ ఆఫ్ టోఫీస్ని సేమ్ చేయాలి ఎప్పుడు. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటాం 200కి 45కి. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ 5తో డివిజిబుల్ అవుతుంది, 5 4 జా 5 9 జా. సో ఇలాగానే మల్టిప్లై చేయండి, మనకి ఇలా చేయడం ఈజీగా ఉంది కదా, జీరోస్ ఉన్నాయి కాబట్టి 9 2 జా 18. సో 1800 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 200 ఇంటూ 800 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ ఏం చేస్తే వస్తుంది, 9 చేస్తే. సో ఇక్కడ ఇంటూ 4. సో ఇటు 9 చేసాం కాబట్టి ఇటు కూడా 9, ఇటు 4 చేసాం కాబట్టి ఇటు కూడా 4 చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 9 9 జా 81, 4 2 జా ఇక్కడ 45 ఇంటూ 40 ఫ్రెండ్స్, 40తో మల్టిప్లై చేయాలి. సో 2 4 జా 80, అంటే వాడు 85 రూపీస్కి కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కాస్ట్ ప్రైజ్, ఇది సెల్లింగ్ ప్రైజ్, అంటే వాడు టోటల్ 85 రూపీస్కి కొన్నాడు. తర్వాత వాడు ఏం చేశాడు, ఆ కొన్న అంటే ఇక్కడ ఎన్ని మొత్తం టోటల్ 1800 టోఫీస్, ఈ 1800 టోఫీస్ వాడు 81 రూపీస్ కొన్నాడు. తర్వాత వాడు ఏం చేశాడు, ఆ 1800 టోఫీస్ని 80 రూపీస్కే అమ్మాడు. సో వాడికి లాస్ అయింది కదా. సో అంటే 81 రూపీస్కి అంటే వాడు 80 రూపీస్కి అమ్మాడు. సో పర్సంటేజ్ లాస్ ఎంత అయింది, ఇక్కడ 1. దేంట్లో అయింది, బేస్ వాల్యూ 81లో ఇనిషియల్ వాల్యూ కదా. సో ఇంటూ 100 చేస్తే మనకి ఎంత అవుతుంది, క్యాల్సిలో కొట్టాలి 1.23%. సో ఒకవేళ మనకి ఎలా ఇస్తాడంటే ఫ్రెండ్స్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తుంటాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం తెలుసు కదా, 100ని 81తో డివైడ్ చేయాలి. సో 81 1 జార్ పోయింది, ఇక్కడ 81, ఇక్కడ ఎంత ఉంటుంది, 19 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటాం, ఈ 1 తర్వాత ఈ 19 తర్వాత ఈ 81. సో 19/81%. 1 కూడా ఉండాలి ఫ్రెండ్స్, మరి ఈ 1 వాల్యూ ఉండదు కానీ తీసేస్తాం ఇంటూలో, ఈ 1 కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో 119/81%. ఇప్పటికి ఏమైంది, లాస్ అంతే కదా. ఇప్పుడు చూడండి 81 ఇంటూ 1 81 ప్లస్ 19, 81 ప్లస్ 19 చేస్తే 100/81 వచ్చింది కదా, 100/81. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాలంటే ఏం చేస్తాం, ఈ 100ని 81తో డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్. సో మనకు అడిగింది ఏంటి, లాస్ ఎంత అయింది. సో 119/81% లాస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ an article for 625 rupees is the same as the loss occurred after selling the article for 435 rupees. The cost price of the article is. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనం 3 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. నేను 3 మెథడ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ద్వారా ఎలా చేయొచ్చు అంటే, క్వశ్చన్ చూడండి, ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని అమ్మాడు, ఎంతకి 625కి అమ్మితే వాడికి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత అయితే వచ్చిందో లాస్ కూడా అంతే వచ్చింది. ఎప్పుడు వెన్ హీ సెల్ ద ఆర్టికల్ ఫర్ 435 రూపీస్. వాడు 435 రూపీస్కి అమ్మితే వాడికి అంతే లాస్ వచ్చింది. అంటే ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అంతే లాస్ కూడా వచ్చింది. ఎప్పుడు 435కి అమ్మితే. ప్రాఫిట్ ఎంత ఎప్పుడు వచ్చింది, 625కి అమ్మితే. అంటే సపోజ్ 100 ప్రాఫిట్ వస్తే 100 లాస్ వచ్చిన అని.
100 ప్రాఫిట్ ఎప్పుడు వచ్చింది 625తో అమ్మినప్పుడు, 100 లాస్ ఎప్పుడు వచ్చింది 435తో అమ్మినప్పుడు. సో అలా క్వశ్చన్ ఇచ్చాడు. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ అసలు మామూలుగా వాడు ఎంతకి కొన్నాడు ఒక చోట, ఆ కొన్న తీసుకొచ్చి మనకి అమ్మాడు కదా, ఆ కొన్నది ఎంత వాడు అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి అని అడిగారు. సెల్లింగ్ ప్రైస్ కదా, దీన్ని చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇది 435గా అమ్మితే వాడికి ఏమైంది, లాస్ అయింది. ఇది లాస్ కాబట్టి సపోజ్ ఆ లాస్ అనేది మనం X% లాస్ అయింది అనుకుంటాం. సో మైనస్ ఎక్స్ లాస్ కాబట్టి మైనస్ రాసుకుంటాం. సో ప్రాఫిట్ అయింది, ఇటు పక్క X% ప్రాఫిట్ అయింది. ఎక్స్ అని ఎందుకు రాసుకున్నాం, సేమ్ అన్నాడు, సేమ్ వాల్యూ ప్రాఫిట్ లాస్ అన్నాడు కాబట్టి. సో 100 అయితే ఇది కూడా 100 లాస్ అయింది, 100 ప్రాఫిట్ అయిందని. సో 2 ఎక్స్ అనుకున్నాం. సో ఇక్కడ X% ప్రాఫిట్తో అమ్మితే వాడు ఎంతతో అమ్మితే వాడు ప్రాఫిట్ వచ్చింది 625తో. సో అడిగింది కాస్ట్ ప్రైస్. ఇది ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంది, ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ కాబట్టి ఎక్స్ సేమ్ అన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇది మైనస్ ఇది. సో ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 625 మైనస్ 435 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 625 మైనస్ 435 అంటే 190. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు 95. సో ఈ 95 అనేది 95 లాస్ అయింది, 95 ప్రాఫిట్ అయిందని రెండింటికి మీనింగ్ ఆడ. సో ఇప్పుడు మనకు అడిగింది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఏమైంది అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఫార్ములా అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్, లేకపోతే ఇంకోటి ఎలా రాయొచ్చు, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ వాడు ఎంత లాస్ అయింది రెండు యాడ్ చేస్తే వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, ప్రాఫిట్ అయినప్పుడు 625 కదా. సో మైనస్ ప్రాఫిట్ ఎంత 95 చేస్తే మనకి 530 రూపీస్. ఇక్కడ అలాగే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లాస్ అయినప్పుడు 435 పెడితే లాస్ అయింది వాడికి. సో లాస్ ఎంత 95 ఈక్వల్ టు 530 రూపీస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది దీని నుంచి, అంతే కదా ఫ్రెండ్స్. అంటే వాడు ఒక ఆర్టికల్ని 625తో అమ్మాడు, వాడికి ఎంత ప్రాఫిట్ అయింది 95 రూపీస్ ప్రాఫిట్ అయింది. సో వాడికి కాస్ట్ ప్రైస్ ఎంత అయింది అప్పుడు అంటే వాడికి ప్రాఫిట్ అయింది తీసేస్తే వాడికి మామూలుగా కొన్నది వచ్చింది కదా. సో అందుకని మనం మనకు వాడు కొన్నదాని నుంచి వాడు ప్రాఫిట్ ఎంత అయితే వచ్చిందో అది తీసేస్తే మనకి వాడి ఒరిజినల్ ఒక చోట కొన్న వాల్యూ వచ్చింది. సో అందుకే మైనస్ అలా. సో అది కూడా అలాగా. మేము మనం సెకండ్ మెథడ్ ప్రకారం చేద్దాం. సెకండ్ మెథడ్ ఏంటంటే దీన్ని యావరేజ్ ప్రకారం, యావరేజ్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంది ఎప్పుడంటే ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అంటే రెండు సేమ్ అయినప్పుడే ఇది అప్లికబుల్ అవుతుంది యావరేజ్ వాల్యూ. ఇక్కడ మనకి సిపి ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇది లాస్ అనుకుందా మైనస్ X% లాస్, ఇది ప్లస్ X% గెయిన్ అయింది. ఇక్కడ 625 గెయిన్, ఇక్కడ 435. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెండు సేమ్ అన్నాం, రెండు సేమ్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే యావరేజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు యావరేజ్ ఏమైంది 625 ప్లస్ 435 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 530. నథింగ్ బట్ ఈ రెండింటి మధ్యలో మిడిల్ టర్మ్ అని ఫ్రెండ్స్. ఇక్కడ మిడిల్ టర్మ్ అని ఎందుకన్నా, ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి, అంటే రెండు ఎక్సే. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సిరీస్ ఉంది 10, 15, 20 ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ 3 నెంబర్స్ చూడండి. సో ఇది నథింగ్ బట్ సిపి అనుకోండి, ఇది సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు ఇది లాస్ అయినప్పుడు లాస్ అయిన సెల్లింగ్ ప్రైస్, ఇది ప్రాఫిట్ అయిన సెల్లింగ్ ప్రైస్ ఇది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏముంది కదా, ఇది 5, ఇటు 5 ఉంది, ఇటు 5 ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ అన్నాడు కదా. సో ఇక్కడ అందుకని మనం ఎక్స్ అనుకున్నాం కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ కూడా చెప్తాను చూడండి. ఈ మైనస్ ఎలా అంటే 15 మైనస్ చేస్తేనే కదా ఇక్కడ తగ్గింది కదా. సో మైనస్ ఇటు ప్లస్ అన్నాం, ఇటు 15 ప్లస్ 5 చేస్తేనే కదా 20 అయ్యేది అది. సో అందుకని ఇది ప్లస్. సో అలా
అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ఫ్రెండ్స్, ఇక్కడ యావరేజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ అయితే మిడిల్ టర్మ్ అంటే రెండింటి మధ్యలో అంటే 20కి 10కి మిడిల్ టర్మ్ ఏమవుతుంది 15. సో అలా సో ఇలా రావాలంటే మిడిల్ టర్మ్ అయింది 530. సో ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మెథడ్ని. దీన్ని థర్డ్ మెథడ్ ప్రకారం ఎలా చేయొచ్చు చూద్దాం. అంటే నథింగ్ బట్ ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజ్ ద్వారా చేయాలి. మనకి ఇచ్చింది రాసుకుందాం. ఇది 435 లాస్ట్ ప్రైజ్, ఇది 625. ఇది లాస్ కదా, ఇది ప్రాఫిట్ అయింది మనకి. సో ఇక్కడ మనకి సపోజ్ ప్రాఫిట్ లాస్ అయిందన్నాం, అది ఎంత అయింది అనుకుంటున్నాం అంటే సపోజ్ 100 రూపీస్ అయింది అనుకుందాం. 100 రూపీస్ అయిందంటే అప్పుడు ప్రాఫిట్ రేషియో లాస్ ఎంత అవుతుంది 100:100 అంటే 1:1 అవుతుంది మనకి, అంతే కదా, 1:1 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఈ 625 మైనస్ 435 చేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఈ లాస్ ప్రాఫిట్కి కూడితే 2 వస్తుంది ఫ్రెండ్స్, అంతే కదా. లాస్ ప్లస్ ప్రాఫిట్ 2 వాల్యూ వస్తుంది ఇక్కడ, అంతే కదా ఫ్రెండ్స్. ఈ 625 నుంచి 435 తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి, ఎంత లాస్ అయిందో దాని వాల్యూ, ఎంత ప్రాఫిట్ అయిందో దాని వాల్యూ 2 వాల్యూ వస్తాయి. అంటే ప్రాఫిట్ ప్లస్ లాస్ వాల్యూ వస్తుంది మనకి అప్పుడు. సో మనం ప్రాఫిట్ ప్లస్ లాస్ వాల్యూ ఈక్వల్ టు 625 మైనస్ 435 ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇది 190. సో అంటే ఈ లైన్ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి మనకి ఈ లైన్ వరకు ఎంత ఉంది డిఫరెన్స్, 190 ఉందని ఫ్రెండ్స్ మనకు వచ్చింది. ఇప్పుడు ఆ 190 అంటే ఏంటి, ప్రాఫిట్ ప్లస్ లాస్. అంటే ఈ 435కి 625 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 190. ఆ 190 అంటే ఏంటి, ప్రాఫిట్ ప్లస్ లాస్ 2 కలిపితే వచ్చేది. సో ఇక్కడ ప్రాఫిట్ ప్లస్ లాస్ రేషియో ఎంత ఉంది 1:1 అంటే ఈక్వల్గా ఉందని, అంతే కదా. వాడికి ఈక్వల్ వీడికి ఈక్వల్ సేమ్. సో సేమ్ ఉందంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 190 సమానంగా ఉంది. ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి 190/2 చేస్తాం మనం. సో 190/2 చేస్తే మనకి 95. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 95, లాస్ ఈక్వల్ టు 95 రూపీస్ అయిందని. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ కనుక్కోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ అయినప్పుడు 625 ప్రాఫిట్తో అమ్మాము. సో అప్పుడు మనం ఇక్కడ ప్రాఫిట్ తీసేస్తే మనకి కాస్ట్ ప్రైజ్ వచ్చింది. సో 625 మైనస్ 95 చేస్తే 530 రూపీస్. అలాగే లాస్ ద్వారా చేద్దాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ 435 ప్లస్ ఆ లాస్ అయింది ఎంత 95 రూపీస్ లాస్ అయింది. సో ఈ 2 పూర్తయిన కదా కాస్ట్ ప్రైజ్ వచ్చేది, ఇప్పుడు కూడా 530 రూపీస్ వచ్చింది. సో ఇలా మనం ఈ 3 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఈ 3 మెథడ్స్లో మనం ఇప్పుడు ఈ లాస్ట్ మెథడే కొంచెం తొందరగా అంటే ఉపయోగిస్తాం ఎక్కువగా మనం. నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ ఎంటర్ అవుదాం. ఆన్ సెల్లింగ్ an article at 1060 the gain is 20% more than the loss incurred on selling it at 950 rupees. In order to gain 20% the selling price will be, అంటే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఆన్ సెల్లింగ్ an article at 10 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 1060కి అమ్మితే వాడికి ఎంత గెయిన్ వచ్చింది, నథింగ్ బట్ ప్రాఫిట్ ఎంత 20% ప్రాఫిట్ వచ్చింది వాడికి. 20% ప్రాఫిట్ మోర్ దాన్ ద లాస్, 20% మోర్ దాన్ లాస్ ఇంకర్డ్. జాగ్రత్తగా ఇలా కాదు ఫ్రెండ్స్, ఏమన్నాడు 20% మోర్ దాన్ ద లాస్ ఇంకర్డ్ ఆన్ సెల్లింగ్ ఇట్ అట్ 950 రూపీస్. అంటే నెక్స్ట్ ఇంకోసారి 950 రూపీస్కి అమ్మాడు, అప్పుడు వాడికి లాస్ అయింది. ఆ లాస్ అయిన దానికంటే 20% ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చిందని ఇక్కడ ఈ 1080 దగ్గర. అంటే సపోజ్ ఫస్ట్ 1060కి అమ్మాడు ఫ్రెండ్స్ వాడు. 1060కి అమ్మితే వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే వాడు 950 రూపీస్కి అమ్మినప్పుడు వాడికి ఎంత అయితే లాస్ వచ్చిందో ఆ లాస్ కంటే 20% ఎక్స్ట్రా. అంటే సపోజ్ వాడికి ఇక్కడ అమ్మినప్పుడు లాస్ మనకి వాడికి 100 రూపీస్ లాస్ వచ్చింది అనుకుందాం, అప్పుడు 20% ఎక్స్ట్రా అన్నాడు ఇందులో. సో 100లో 20 అంటే ఎంత 20. సో 100 + 20 120. సో ఇప్పుడు వాడికి 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని.
సో ఇలా ఇచ్చాడు. మన క్వశ్చన్ అడిగింది చూడు, ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%. సో ఇప్పుడు వాడికి 20% గెయిన్ రావాలంటే ద సెల్లింగ్ ప్రైజ్ విల్ బి, సెల్లింగ్ ప్రైజ్ ఎంత అని అడిగారు. సో దీన్ని కూడా ఇలా రాద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇది కాస్ట్ ప్రైజ్. ఫస్ట్ వాడు లాస్ రాసుకున్నా ఇటు పక్క, ఇది లాస్ రాసుకున్నా, ఇటు ప్రాఫిట్ వాల్యూ ఉంది. ప్రాఫిట్ వాల్యూ ఎంత, ఇది 6010 కమ్మినప్పుడు 1060కి అప్పుడు ప్రాఫిట్ అయింది వాడికి, ఇది లాస్ అయింది ఇటు. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ లాస్ మనకి 100 రూపీస్ అయింది అనుకుంటా, 100 రూపీస్ లాస్ అయితే ఇక్కడ 1060కి అప్పుడు ఎంత అయింది, 20% ఎక్స్ట్రా అన్నాడు దీనికంటే. సో ఇక్కడ ఎంత అయింది, 100లో 20% అంటే 20. సో 100 + 20 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ వాడికి. ఒకవేళ ఇక్కడ 100 రూపీస్కి అమ్మితే అదే లాస్ వస్తే వీడికి. సో దీని నుంచి మనం ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ దీని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైంది, లాస్ ప్లస్ ప్రాఫిట్ వాల్యూ వచ్చింది నా చెప్పిన ప్రాబ్లం బట్టి. సో ఇక్కడ లాస్కి ప్రాఫిట్కి రేషియో ఎంత ఉంది, 100 120 వాల్యూ ఉంది. దాని రేషియో తీస్తే మనకి 5:6 కదా. సో ఇక్కడ చూడండి, ఈ లాస్కి ప్రాఫిట్ ఈ రెండు వాల్యూ ఏమవుద్ది, 1060 డిఫరెన్స్ అయింది అంతే కదా, రెండు ప్రాఫిట్ లాస్ కూడుకుంటే. సో 110. సో ఈ 110 ప్రాఫిట్ లాస్ అనేది ఎలా షేర్ చేసుకుంటున్నాయి, 5:6గా ఉన్నాయి అంతే కదా. సో దీని నుంచి మనం ప్రాఫిట్ వాల్యూ కనుక ఫస్ట్ ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్కి ఎన్ని పార్ట్స్ ఉండే, 6 పార్ట్స్ ఉండే. సపోజ్ ఫస్ట్ 1 పార్ట్ వాల్యూ కనుక్కుందాం ఫ్రెండ్స్ ఆగండి. ఇక్కడ 5 + 6 ఎంత అవుద్ది, 11 పార్ట్స్ టోటల్. సో టోటల్ 11 పార్ట్స్ వాల్యూ ఎంత, 11 పార్ట్స్ వాల్యూ అనేది వాల్యూలు ఎంత అవుద్ది, 110 అంతే కదా. ప్రాఫిట్ ప్లస్ లాస్ వాల్యూ ఇది, ఇక్కడ రేషియోలో ఈ వాల్యూ నుంచి 1 పార్ట్ వాల్యూ కనుక్కోండి. 1 పార్ట్ = 110/11 × 1 11 10s are. సో 1 పార్ట్ = 10 రూపీస్ అని ఇక్కడ. సో మనకి లాస్ ప్రాఫిట్ వాల్యూ కనుక, లాస్ 5 పార్ట్స్ ఉండే, ప్రాఫిట్ 6 పార్ట్స్ ఉండే. సో 6 × 1 పార్ట్ వాల్యూ వేసుకోవాలంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ వాల్యూ రాద్దాం. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 6. సో 6 × 1 పార్ట్ వాల్యూ 10, 6 × 10 60 రూపీస్. లాస్ 5 × 10 50 రూపీస్ లాస్ అయింది వాడికి. సో అంతే కదా, 60 + 50 110 టోటల్ ఇంత L + P అని దాని వాల్యూ. సో దీని నుంచి మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇప్పుడు సో కాస్ట్ ప్రైస్ = ఇక్కడ 1060 ఉంది కదా, ఈ 1060 ప్రాఫిట్ అయినప్పుడు. సో ఈ 1060 నుంచి ఈ ప్రాఫిట్ వాల్యూ తీసేసే వాడికి అసలు కొన్న వాల్యూ వచ్చింది కదా. సో 1060 - 120 60 సారీ 120 కాదు, ఇక్కడ ప్రాఫిట్ ఎంత అయింది వాడికి వాల్యూ ఇక్కడ 60. ఇందాక 120 అంటే అది అజ్యూమ్ చేసుకున్న వాల్యూ ఫ్రెండ్స్, అది అజ్యూమ్ చేసుకున్నాం కదా ఫస్ట్. సో అజ్యూమ్ వాల్యూ రాయకూడదు, ఇక్కడ యాక్చువల్ వాల్యూ రాసుకుంటాం. సో 60 తీసేస్తే మనకి 1000 రూపీస్ వాడికి కాస్ట్ ప్రైస్ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1000 రూపీస్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది, ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%, వాడికి 20% గెయిన్ రావాలంటే వాడి ఎంత సెల్లింగ్ ప్రైస్, వాడు ఎంత అమ్మితే వాడికి 20% గెయిన్ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో 20% వాల్యూ కనుక్కుందాం. 1000లో 20% వాల్యూ అంటే 20/100, ఈ 2 zeros క్యాన్సిల్, 20 × 10 200 అంటే 20% వాల్యూ ఇది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిటే కదా. సో మా యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత 1000, ప్రాఫిట్ ఎంత రావాలన్నాడు లెక్కలో 20% ప్రాఫిట్. సో 20% ప్రాఫిట్ అంటే ఇందులో ఎంత వచ్చింది మనకి 200. సో వాడు 1200కి వాడు అమ్మితే వాడికి 20% అనేది ప్రాఫిట్ వస్తుంది. సో మనకు అడిగిన క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అని. సో 1200 రూపీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, డిస్కౌంట్ అనే కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ
ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రాఫిట్, లాసు, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చూసాం. ఇప్పుడు డిస్కౌంట్ అని వస్తుంది ఇందులో. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక ప్రోడక్ట్ మీద 10% డిస్కౌంట్ పెట్టారు అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్క్ ప్రైస్ అనేది దాన్ని మనం 100% అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగా మార్క్ ప్రైస్ అని వచ్చింది. ఈ మార్క్ ప్రైస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక షాప్కి క్లాత్స్ కొనడానికి వెళ్ళాం. క్లాత్స్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డిస్కౌంట్ పెడతారా? డిస్కౌంట్ పెట్టడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ మామూలు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ని ఎక్కువ చేసి పెడతారు. సపోజ్ 200 ఉన్నదాన్ని ఇంకొక 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి అది మార్క్ ప్రైస్ అంటాం. 200 అనేది 30 రూపీస్ పెట్టడం అంటే 230 అయింది. ఆ 230ని మామూలుగా మార్క్ ప్రైస్ అంటాం. అప్పుడు 10% డిస్కౌంట్ అంటే ఆ 230లో 10% తగ్గించి మనకి ఇస్తారు. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం అంటే మార్క్ ప్రైస్ని మనం బేస్ వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది బేస్ వాల్యూ. అక్కడ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు ఏం తీసుకున్నాం, కాస్ట్ ప్రైజ్ని మనం బేస్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ మార్క్ ప్రైజ్ని బేస్ వాల్యూ తీసుకుంటాం. ఆ బేస్ వాల్యూని 100% అనుకుంటా. ఇందులో మనకి డిస్కౌంట్ 10% అన్నాం. సో 10% తగ్గిస్తాం డిస్కౌంట్ అంటే. సో అప్పుడు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. అప్పుడు అమ్మే ధర వచ్చింది ఎంత, 190 పోతే సో 90% వాడికి 90%తో సెల్ చేస్తా అమ్ముతాడని. సో నెక్స్ట్ దీన్ని డైరెక్ట్ క్వశ్చన్స్లో చూద్దాం ఫ్రెండ్స్, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఈ షాప్ కీపర్ క్లైమ్స్ టు సెల్ హీస్ ఆర్టికల్స్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 10%. అంటే ఒక షాప్ కీపర్ తన ఆర్టికల్స్ అన్నింటినీ 10% డిస్కౌంట్తో అమ్ముతున్నాడు. బట్ మార్క్స్ హీజ్ ఆర్టికల్స్ బై ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బై 20%. అంటే అప్పుడు వాడు ఏం చేశాడు, ఆర్టికల్స్ మీద యాక్చువల్గా వాడు కొన్న కాస్ట్ కంటే 20% ఎక్స్ట్రా పెట్టి, అంటే కాస్ట్ ప్రైస్ మీద ఇంకో 20% ఎక్స్ట్రా పెట్టి అమ్ముతున్నాడు. నథింగ్ బట్ 120% మార్క్ ప్రైస్ అయిద్దని. సో హీస్ గెయిన్ పర్సంటేజ్, అప్పుడు వాడికి ఎంత గెయిన్ వచ్చిందో కనుక్కోవాలి. ఇక్కడ సపోజ్ కాస్ట్ ప్రైజ్ 100 రూపీస్ అనుకుందాం. సో వాడు దాని మీద 20% పెంచాడు. పెంచితే వాడికి వచ్చేది ఏంటప్పుడు మార్క్ ప్రైజ్. సో మార్క్ ప్రైజ్ ఎంత అవుతుంది, 120 రూపీస్. అంతే కదా, 100% అంటే 20 రూపీస్. 120 రూపీస్ మార్క్ ప్రైజ్ పెట్టాడు. దీనికి వాడు ఈ 120 రూపీస్కి 10% డిస్కౌంట్ వస్తున్నాడు. 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ ఇస్తే వాడు అప్పుడు మనకి 120లో 10% అంటే ఎంత, 120 × 10/100 0 క్యాన్సిల్ అంటే 12 రూపీస్. సో 12 రూపీస్ డిస్కౌంట్ తగ్గిద్ది. అంటే 120లో 12 రూపీస్ తగ్గితే మిగిలినంత అప్పుడు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ కదా. ఆ 120లో 12 పోతే 108 రూపీస్. సో వాడు 120 రూపీస్ ఉన్న ఆర్టికల్ని వాడు 108కి అమ్ముతున్నాడు. నథింగ్ బట్ వాడు మామూలు కొన్నది 100 రూపీస్. వాడు దాని మీద ఇంకో 20 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి దానికి 10% డిస్కౌంట్ ఇస్తున్నానని చెప్పి మనకి అప్పుడు 10% డిస్కౌంట్ అంటే దీంట్లో తగ్గితే మనకి 108 రూపీస్కి అమ్ముతున్నాడు. సో వాడు అడిగింది ఏంటి, పర్సంటేజ్ గెయిన్ ఇన్ వాట్ ఈస్ హీస్ గెయిన్ పర్సంటేజ్. సో ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ చూడాలంటే మనం యాక్చువల్ సిపికి ఎస్పికి మధ్య రిలేషన్ బట్టి చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో పర్సంటేజ్ గెయిన్, సో 100 రూపీస్ 108 అయింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అయింది, 8. సో దేని మీద 100లో ఇంటూ 100 చేస్తే వాడికి 8% అనేది వాడికి ప్రాఫిట్ వచ్చింది అని దాని మీనింగ్. యాక్చువల్గా 100 రూపీస్ వాడు కొన్నది ఆడ ఒక షాప్ మామూలుగా హోల్సేల్లో, వాడు మనకు అమ్మింది 108కి. అక్కడ డిస్కౌంట్లు ఈ మార్క్ ప్రైజ్లు పెంచి డిస్కౌంట్ 10% ఇస్తున్నాడు. సో అప్పుడు మనకి యాక్చువల్ లాస్ట్కి మనకి వచ్చేది 108 రూపీస్కి వస్తుంది. అది మనం మామూలుగా దాని మీద 120 రూపీసే ఉంది అనుకుంటాం, మనకి 12 రూపీస్ తగ్గి 108 అనుకుంటాం. యాక్చువల్గా చూసిన వాడికి 100 రూపీసే. సో వాడికి 8 రూపీసే 8% అనేది డిస్కౌంట్ వాడికి. అయితే 8 రూపీస్ డిస్కౌంట్ ఆడవాడికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్స్ మార్క్డ్ ప్రైజ్ ఈజ్ 30% అబవ్ కాస్ట్ ప్రైజ్. సేమ్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒక కాస్ట్ ప్రైజ్ మీద మార్క్ ప్రైజ్ ఒక 30% పెంచారు. ఇందాక 20% పెంచారు, ఇక్కడ 30% పెంచారు. అంటే సపోజ్ సిపి ఇక్కడ 100 రూపీస్ అనుకుంటే దాని మీద 30% పెంచారు. సో అప్పుడు ఎంత అయింది మార్క్ ప్రైజ్, 130 రూపీస్ అయింది. అప్పుడు ఏం చేసాడు, ఈ అలౌస్ ఈ కస్టమర్స్ 10% డిస్కౌంట్. దీనికి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు.
ఇప్పుడు ఎంత 130లో 10% అంటే 13 రూపీస్. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి డిస్కౌంట్ తీసేస్తాను. డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ మైనస్ అది తీసేయాలి కదా. సో 130లో 13 రూపీస్ తీసిస్తే ఎంత 117 రూపీస్కి అమ్ముతున్నాడు ఆ ప్రోడక్ట్ని. వాడు అడిగింది వాట్ ప్రాఫిట్ హీ మేక్, వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో పర్సంటేజ్ ప్రాఫిట్. సో సిపికి ఎస్పికి మధ్య తీస్తాం ఫ్రెండ్స్ ఇది. సో సిపి అంత 100, వాడికి 117. సో డిఫరెన్స్ అంతా 17 రూపీస్. సో 17 రూపీస్ అడిగి 17/100 దేని మీద యాక్చువల్గా వాల్యూ 100 దాని మీద వచ్చింది. సో ఇంటూ 100% అనుకుంటున్నాం కాబట్టి 100 క్యాన్సిల్. 17% వాడికి ఏంటి, వాడికి ప్రాఫిట్ వచ్చింది. అయితే బట్ 17 రూపీస్ అని ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ వాడు 100 రూపీస్ పెడితే వాడికి 17 రూపీస్ వస్తాయి అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ డీలర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. అంటే ఒక డీలర్ ఏం చేశాడంటే ఒక ప్రోడక్ట్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు ఆఫ్ అన్ ఆర్టికల్ అండ్ స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. అయినా వాడికి 8% ప్రాఫిట్ వస్తుంది. సో నథింగ్ బట్ ఇందాక ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చెప్పినట్టు దీనిలాగే దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ వాడు ఏమన్నాడు, డిస్కౌంట్ ఇచ్చే వాల్యూ, ప్రాఫిట్ వాల్యూ ఎంత ప్రాఫిట్ అయిందో కూడా ఇచ్చాడు. వాడు కనుక్కోమని ఏంది, వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ద మార్కెట్ ప్రైస్ ఫ్రమ్ ద కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ కంటే మార్కెట్ ప్రైజ్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ పెంచాడని. నథింగ్ బట్ ఈ ప్రాబ్లంలో చూస్తే మనకు వాడు ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 100 రూపీస్ అనుకున్నా, వాడు 30% కాస్ట్ ప్రైజ్ మీద పెంచామని లెక్కలో చెప్తాడు కదా. అప్పుడు మార్కెట్ ప్రైజ్ ఎంత అయితే 130 అయింది. వాడు నథింగ్ బట్ వాడు క్వశ్చన్ అడిగింది మనకి ఇదే అడిగింది వాడు, ఈ 30% ఇలా ఇది అడిగాడు. అంటే ఏంటి, కాస్ట్ ప్రైజ్ మీద మార్కెట్ ప్రైజ్ ఎంత పెంచాడు, ఎంత పెంచితే వాడికి 10%, ఎంత పెంచితే వాడికి 8% ప్రాఫిట్ అయింది అండ్ 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అని చెప్పాడు. ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇలా ఇందు రాసామండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైజ్ మనం ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్తో చేస్తాం కదా. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి అక్కడ. సో ప్రాఫిట్ రాసుకుంటాం ఇక్కడ. నథింగ్ బట్ ఇక్కడ కాస్ట్ ప్రైజ్ని మనం 100% అనుకుంటాం. ఇక్కడ మనం మార్క్ ప్రైజ్ అంటే ఇక్కడ డిస్కౌంట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ లెక్కలు ఏది ఇస్తే దాన్ని బట్టి చేసుకుంటాం. ఇక్కడ మార్క్ ప్రైజ్లో ఎప్పుడు మనం డిస్కౌంట్ దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది మార్క్ ప్రైజ్ అనేది డిస్కౌంట్ మీద డిపెండ్ అయ్యింది. సో అంటే ఇక్కడ మార్క్ ప్రైజ్ మనం ఎప్పుడు 100 బేస్ వాల్యూ తీసుకుంటాం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇందాక డిస్కౌంట్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పిన రెండింటి మీద సంబంధించిన ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది 2 టాపిక్స్ వస్తాయి ఇందులో, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైజ్ కనుక్కుంటాం. దీన్ని మామూలుగా సెల్లింగ్ ప్రైజ్ ఏమైంది అంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇక్కడ ఏంది 100%, 100 రూపీస్ అనుకుంటాం. దీన్ని 100 రూపీస్ అనుకుంటే ప్రాఫిట్ ఎంత అన్నాడు లెక్కలో 8% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు అంతే కదా. సో 100 + 8 108% ఆఫ్ సిపి ఉన్నది. మరి ఇది ఎస్పి అండి. ఎస్పి ఈజ్ 108% ఆఫ్ సిపి అంటే నథింగ్ బట్ ఎస్పి అంటే ఏమవుతుంది, సిపి ప్లస్ ప్రాఫిట్ ఇది కదా, అంతే కదా. సిపి ప్లస్ ప్రాఫిట్ ఆ వాల్యూ ఏంటంటే 108% ఆఫ్ సిపి. సిపిలో 108% వాల్యూ తీస్తే మనకు వచ్చేది ఎస్పి వాల్యూ. సో ఈక్వల్ ఎందుకు పెట్టామని నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్కౌంట్ అన్నాడు. డిస్కౌంట్ అంతా ఇది ప్రాఫిట్ 8% అండి, డిస్కౌంట్ 10% అన్నాం మైనస్గా, డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేయాలి. సో ఇక్కడ మార్పేజ్ ఎంత అనుకుంటాం, 100% అనుకుంటాం కదా, 100 రూపీస్ అనుకుంటాం. సో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 100లో 10% అంటే 10, సో 10 తీసేస్తాం. సో ఇది ఎస్పీ ఈజ్ 100 - 10% ఆఫ్ మార్క్ ప్రైజ్ అయింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఇది ఎలా వచ్చిందంటే మామూలుగా దీని మీనింగ్ ఏంటంటే, మామూలుగా మనకి క్వశ్చన్లో సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి,
మార్క్ ప్రైస్ 130 అన్నాడు, డిస్కౌంట్ 10% అన్నాడు. సో ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఎలా రాస్తున్నాం, ఈ 130 కదా, ఈ 130లో 130కి 10% కనుక్కున్నాం, 13 వచ్చింది. ఆ 130లోంచి మనం 13 తీసేసాం, సో వచ్చేది 117. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు 100 అనుకున్నాం, ఈ 100 నుంచి డిస్కౌంట్ తీసేసాం, డిస్కౌంట్ తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సో ఈ రెండు, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది వాల్యూ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేది కూడా ఇది కూడా సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇది మామూలుగా కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఇది కదా. సో అలా అంటే ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ కాబట్టి మనం ఈక్వల్ రాసుకున్నాం. అందుకు ఫ్రెండ్స్ ఇలా ఈక్వల్ రాసింది, అందుకు ఇది రెండు సెల్లింగ్ ప్రైసెస్ కాబట్టి. సో దీని నుంచి ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయ్యిద్ది. సో ఇది 108 ఆఫ్ సిపి, మామూలుగా యాక్చువల్గా హాఫ్ తీసేయండి. 108 సిపి ఈక్వల్ టు ఇక్కడ 90 ఎంపీ మిగిలింది. సో దీని నుంచి సిపి బై ఎంపీ రాసుకుంటే 90/108 అంటే సిపి రేషియో ఎంపీ ఈక్వల్ టు ఏమవుతుంది 90 రేషియో 108. ఇది ఇంకా 3 డివైడ్ అయింది కదా, 3 6 ఇంకా ఇది 2తో 215 218 ఇంకా 3 5 3 6. సో ఫైనల్గా సిబి రేషియో ఎంపీ కాస్ట్ ప్రైస్ రేషియో మార్క్ ప్రైస్ ఈక్వల్ టు 5/6 అండి. సో మనకు అడిగింది ఏంటి, క్వశ్చన్ ఏంటంటే వాట్ పర్సంటేజ్ మోర్ ఈజ్ ద మార్క్ ప్రైస్ ఫ్రమ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే మార్క్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ పెంచాము అని అడిగారు. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ మార్క్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1. మార్క్ ఇక్కడ ఇనిషియల్ దేనిలోంచి దేనితో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కదా, దేనితో కంపేర్ కాస్ట్ ప్రైస్ కాబట్టి సో ఇనిషియల్ కాస్ట్ ప్రైస్. సో 5 × 100 చేస్తే మనకి 20% అనేది ఇంక్రీజ్ చేసామని. సో 20% కాస్ట్ ప్రైస్ కంటే మనం కాస్ట్ ప్రైస్ మీద ఇంక్రీజ్ చేస్తే వచ్చేదే మార్క్ ప్రైస్ అని. సో 20% ఇంక్రీజ్ చేసాము దీని మీనింగ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సోఫా సెట్ క్యారింగ్ ఏ సేల్ ప్రైస్ టిక్కర్ ఆఫ్ 5,000 is sold at a discount of 4%, thereby gaining 20%. The retailer's cost price of the sofa set is, అంటే సోఫా సెట్ క్యారింగ్ సేల్ ప్రైస్ టిక్కర్ ఆఫ్ 5,000 ఈజ్ సోల్డ్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4%. అంటే 5,000 పెట్టాము, దానికి 4% డిస్కౌంట్ ఇచ్చాము. అంటే నథింగ్ బట్ ఫస్ట్ మనకి ఇచ్చింది మార్క్ ప్రైస్ అనేది, మనం అక్కడ కాస్ట్ ప్రైస్ రాస్తాం, అది మార్క్ ప్రైస్. తర్వాత చూస్తే అర్థమైంది సోల్డ్ అంటే దానిని ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 4%. సో డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఇది మార్క్ ప్రైస్ అయ్యింది. సో ఇది 5,000 రూపీస్ డిస్కౌంట్ ఆఫ్ 4%, దేర్ బై గెయినింగ్ 20%. తర్వాత అయినా వాడికి 20% గెయిన్ వచ్చింది. వాడు కనుక్కుంది ద రిటైలర్స్ కాస్ట్ ప్రైజ్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద సోఫా సెట్ అని అడిగాడు. సో ఇక్కడ మనం దీన్ని సిపి రేషియో అంటే నథింగ్ బట్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు ఏంది క్వశ్చన్లో మనకి సిపి ఎస్పి ఇక్కడ మార్క్ ప్రైస్ కదా, అంటే ఇక్కడ మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఏమొచ్చింది ప్రాఫిట్ ఇచ్చేది. ఇప్పుడు ప్రాఫిట్ ఇచ్చాడా, గెయినింగ్ 20% కాబట్టి ప్రాఫిట్ 20% ఇది. ఇక్కడ డిస్కౌంట్ అన్నాడు, డిస్కౌంట్ కాబట్టి మైనస్ డిస్కౌంట్ ఎంత 4%. సో ఇక్కడ వాల్యూ ఏమైంది, ఇక్కడ ఇది 100 + 20% ఆఫ్ సిపి ఈక్వల్ టు, అంటే నథింగ్ బట్ ఇది ఎస్పి ఇది ఈక్వల్ టు 100 - 4% ఆఫ్ ఎంపీ. ఈ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ 120 సిపి ఈక్వల్ టు ఇది 96 ఎంపీ. దీని నుంచి సిపి రేషియో ఎంపీ ఏమవుతుంది 96/120 కదా. అప్పుడు ఏమవుతుంది డివిజిబుల్ ఇది దేంతో డివైడ్ అవుతుంది, 20తో డివైడ్ అయిద్దా, 24తో డివైడ్ అయ్యింది. ఇది మళ్ళీ డివిజిబుల్ బై 24.
సో అప్పుడు ఎంత అయింది 24 4 జార్ పోయింది 24 5 జార్ ఇది 4:5 వచ్చింది. మనకి క్వశ్చన్లో రిటైలర్ కాస్ట్ ప్రైస్ అంతా అడిగాడు. సో మనకి మార్క్ ప్రైజ్ ఇచ్చారు కదా, మార్క్ ప్రైజ్ ఆల్రెడీ ఇచ్చారు మనకి క్వశ్చన్లో. సో ఇక్కడ మార్క్ ప్రైజ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి 4 పార్ట్స్ ఉంటాయి. 5 మార్క్ ప్రైజ్ అంతా 5 పార్ట్స్ 5 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు 5000 అని ఇచ్చారు. మనకు అడిగింది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైజ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 5000/5 × 4 చేస్తే మనకి 4000 రూపీస్ అని దీని మీనింగ్. సో 4000 రూపీస్కి వాడు యాక్చువల్గా కొన్నాడు. దానికి తర్వాత వాడు ఏం చేశాడు, దానికి 4% నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా దాని మీద సమ్ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి మార్క్ ప్రైజ్ పెట్టారు ఎంతో కొంత. దానికి డిస్కౌంట్ 4% ఇచ్చారు. చేస్తే వాడికి 20% అనేది వాడికి ప్రాఫిట్ వచ్చింది అని దాని మీనింగ్ మామూలుగా. సో వాడికి అడిగిన క్వశ్చన్ కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 4000.